రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టులు తీసి సుమారుగా 4 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఒక నోటిఫికేషన్ కూడా రాలేదంటూ అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే 2500 పోస్టులు తీస్తామని నోటిఫికేషన్ అయితే మాకు వద్దు 10,000 నోటిఫికేషన్ పోస్టులు కావాలంటూ ఈరోజు విజయనగరంలో భారీ ఎత్తున అయితే ఈరోజు యువతంతా రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ ర్యాలీ కూడా నిర్వహించిన పరిస్థితి సుమారుగా కిలోమీటర్ల మేర అయితే ఈరోజు భారీ ఎత్తున కూడా వస్తున్నారు. చూస్తే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 2500 వద్దు 10,000 పోస్టులు కావాలంటూ భారీగా ఈరోజు ప్లే కార్డ్స్ పెట్టుకుని వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తామని చూడొచ్చు. ఒకవైపు భారీగా ఫ్లెక్సీలతో ఈరోజు పూర్తిగా రోడ్డునంతా కూడా ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తామని ఇదే క్రమంలోనే వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, మీకేం కావాలమ్మా? ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు చెప్పండి అమ్మా. ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు 2000 పోస్టులు చాలండి, 10,000 పోస్టులు పెంచాలి. మాకు వయో పరిమితి పెంచాలి, పోస్టులు పెంచాలి. నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు. మా ఆవేదనను అర్థం చేసుకోండి. దయచేసి పోస్టులు పెంచండి. మీకేం కావాలి? ప్రస్తుతం మీ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏంటి ఏం చెప్తున్నారు ఏంటి? మాకు 2500 ఇచ్చారండి. అవి ఎవరికి కూడా సరిపోవు. దయచేసి మెగా డిఎస్సి లాగా మాకు మెగా కానిస్టేబుల్ కావాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి నిరుద్యోగతను అర్థం చేసుకొని మాకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, ఎలా చూడాలి? మీ ప్రస్తుతం పోస్టులు ఎన్ని ఉన్నాయి, మీకు ఏం చెప్తున్నారు ఏంటి? 2700 ఉన్నాయన్న, మాకు 10,000 కావాలి. ఈ 2500 మగా ఏదో మాకు 2500 పోస్టులు ఉన్నాయన్న. ఎటు తీసినా ఏ కేటగిరీ తీసినా బీసీ లెక్క ఏ పోస్టులు కూడా ఎవరికి రావని, ఎవరికి ఏ పోస్టులు ఎక్కువ కూడా రావు. కావాలని మాకు 2500 కాదు, మాకు 10,000 కావాలి సార్. మీరు చెప్పండి అమ్మా, మీకు ప్రెసిడెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్తున్నారు? మహిళలకు సంబంధించి మహిళా కోటకి ఎన్ని వస్తున్నాయి? ప్రస్తుతం ఈ 2500 పోస్టులు తీస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి? మీకు ఇప్పుడు ఏం కావాలి? ఎవరికి చాలా మంది 1960 తీశారు పోస్టులు. ఈ పోస్టులు ఎవరికి చాలా. దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అర్థిస్తున్నాం, పోస్టులు 10,000 పెంచాలి, వయో పరిమితి పెంచాలి. జీవో నెంబర్ 46 రద్దు చేయాలండి, అంతే. 46 వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఏం జరుగుతుంది? ప్రాంతీయ భావం అనేది వస్తుంది కదండి. రిజర్వేషన్ వల్ల అసలు ఒక విలేజ్ కి ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఒక పోస్ట్ కూడా రాదు. చాలా మంది తమ్ముళ్ళు అయితే ఒక 5-6 సంవత్సరాలు కాదు, ఒక 10 సంవత్సరాల నుంచి స్టడీ హాల్స్ లో ఉండి డబ్బులు తల్లిదండ్రులను ఎలా అడుగుతారండి? పెంచాల్సిన వయసులో ఇంకా కూడా స్టడీ హాల్స్ లో ఉండి చదువుకుంటున్నారు అంటే ఆ పిల్లలకి ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా మ్యారేజ్ అయ్యి నా పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వచ్చి స్టడీ హాల్లో కూర్చొని చదువుతున్నామంటే మా బాధను కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి కదా. ఒక చదువుకున్న విద్యార్థి ఒక బాగుంటేనే కదా దేశం అనేది బాగుంటుంది. ఇప్పుడు దేశం వరకు అవసరం లేదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, విద్యార్థుల్ని, ఓటు హక్కు ఉన్నటువంటి వీళ్ళనే పట్టించుకోకపోతే ప్రభుత్వం కొంచెం చూడాలి. జీవో నెంబర్ 46 అనేది రద్దు చేయాలి, వయో పరిమితి అనేది పెంచాలి. కానిస్టేబుల్ పోస్టులు 2500 ఉంటే ఎవరికి సరిపోతాయండి? ఒకసారి ప్రతి స్టేడియంకి వెళ్ళి చూడమనండి ఎంతమంది పిల్లలు అనేది ప్రాక్టీస్ చేస్తూ కష్టపడుతూ నిద్ర లేకుండా అసలు తిండి లేకుండా ఎంతమంది కష్టపడుతున్నారో కనిపిస్తుంది. We want justice అంతే. చూడొచ్చు ఇక్కడ పూర్తిగా ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్ అయితే కట్టలు తెస్తున్నటువంటి కోపంతో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. భారీ ఎత్తున కూడా వస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తే వీళ్ళంతా కూడా ఏదైతే 46 జీవోను కూడా పూర్తి రద్దు చేయాలని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు అయితే మాత్రం ఈరోజు ప్రభుత్వమై కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ పురుషులకు సంబంధించినటువంటి నిరుద్యోగులు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అలా చూడాలి ఏంటిది? ప్రస్తుతం మీకు ఏం కావాలి? ప్రభుత్వం మీకు నుంచి ఏం కోరుకుంటుంది? 20,000 నోటిఫికేషన్ కావాలి. ప్రభుత్వం 6,000 పోస్టులు ఉన్నప్పుడు కటాపు సివిల్ కటాపు 141 సార్. 2,500 ఉంటే 160, 150 ఉంటే ఎలా వస్తాయి మార్కులు? కనీసం 20,000 నోటిఫికేషన్ కావాలి మాకు. ఎస్సీ కానిస్టేబుల్ 2 కలిపి. అలాగే ఏజ్ కూడా పెంచాలి, అది మాకు కావాల్సిన డిమాండ్. ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎంత ఆశతో ఓట్లేసి గెలిపించాం, కానీ మా ఆశలు గల్లం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. మాకు కావాల్సింది 20,000 నోటిఫికేషన్, భారీ నోటిఫికేషన్ కావాలి. ఇలాగే ఇర్లీ కూడా కావాలని మేము కోరుకుంటున్నాం. పోస్టులు పెంచకపోతే మా ఓటుతోనే బదులు చెప్తాం పక్క. జగన్ 11 వచ్చి ఈ టీడీపీ ప్రభుత్వానికి అసలు రావు. పోస్టులు పెంచాలి, లేకపోతే ఓటుతో బదులు చెప్తాం. పంచాయతీ ఎలక్షన్లలో గుర్తుపెట్టుకోండి. రానున్న పంచాయతీ ఎలక్షన్లోనే ఈ రోజు కూటమి ప్రభుత్వానికి మేమైతే బుద్ధి చెప్తామంటూ కూడా
ఈ రోజు యువతంతా కూడా ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా మేము అనుకునే విధంగా ఖచ్చితంగా మెగా డిఎస్ ఏ విధంగా తీశారో ఈ రోజు ఖచ్చితంగా మెగా డిఎస్సి స్థాయిలోనే మెగా కానిస్టేబుల్ అయితే ఖచ్చితంగా తీయాలని కూడా భారీ స్థాయిలో చెప్తా ఉన్నారు. అలానే మేము మా తల్లిదండ్రులు పెంచవలసినటువంటి వయసులో మేము ఉన్నాం. అలాంటిది మమ్మల్ని వాళ్ళు పెంచుతున్నారు, మాకు వాళ్ళ కాయ కష్టం చేసి డబ్బులు ఇస్తున్నారు, మేము ఎక్కడి నుంచి తీసుకుని రావాలి అంటూ కూడా ఈరోజు భారీ స్థాయిలో అయితే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుమారుగా సంవత్సరాల తరబడి రోజుల తరబడి ఈరోజు కష్టపడుతూనే ఉన్నాము, చదువుతూనే ఉన్నాము, కానీ ప్రభుత్వం అయితే ఎటువంటి నోటిఫికేషన్ కూడా తీయటం లేదంటూ కూడా ప్రభుత్వం పైన మరింత మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇంకా కొంతమంది అయితే మాట్లాడే ముందుకు వస్తున్నాం, వాళ్ళతో కూడా అంటే వాళ్ళ యొక్క మాట్లాడడానికి ఒకటే అడుగుతున్నారు, వీ వాంట్ చేసి మాకైతే న్యాయం కావాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను అయితే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి, ఏదైనా సరే ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల సంబంధించినటువంటి హామీలు ఏమున్నాయో అదేవిధంగా నారా లోకేష్ అయితే యువగలం పాదయాత్ర చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేనట్లయితే రానున్న రోజులు ఎన్నికల్లో మా ఓటుతో మేమైతే బుద్ధి చెప్తామంటూ ప్రభుత్వానికి అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విజయనగరం నుంచి.